వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. లోకల్ బాడీ ఎన్నికలు ఈ నెల 17న జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ అంశం మీద మరింత ముందుకు పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరాలంటే షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో మరో సంగ్రామానికి తెరలేవనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ గెలిచిన ఊపులో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీ అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని పార్టీలకు కూడా ఇజ్జత్ సవాల్గా మారనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే తమకు కలిసి వస్తుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా అనుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనే లేదు. దీంతో కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఆగిపోవడంతో గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి కంప్లీట్గా కుంటుపడింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో అసెంబ్లీలో చట్టం చేసింది రేవంత్ సర్కార్. ఆ 42% రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించనే లేదు. 50% రిజర్వేషన్లు మించకూడాలన్న సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి మరీ ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అయిపోయింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసింది. 50% రిజర్వేషన్లను మించకుండా పాత విధానం ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు సూచించాయి. దీంతో ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి అయితే నెలకొంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న ఊహాగానాలన్న సమయంలో లోకల్ బాడీ ఎన్నికలు ఆలస్యం చేస్తారన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఇక 50% రిజర్వేషన్లను మించకుండా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలో తెలియక తర్జన భర్జన పడుతుంది. 42% రిజర్వేషన్లు ఇప్పట్లో తేలే అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనలో కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి కూడా పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి పీసీసీ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ నెల 17న జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల మీద కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం, మరోవైపు 42% రిజర్వేషన్లను ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయన్న ప్రచారంతోనే ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ పెద్దల అభిప్రాయంగా తెలుస్తుంది. దీనికి తోడు ఈ నెల 23న హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపైన విచారణ జరగనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆలస్యం చేస్తూ వస్తుంది. ఇక ఆలస్యం ఎంత మాత్రం సరికాదని ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించి పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అదే విషయాన్ని ఈ నెల 23న విచారణ జరిగే సమయంలో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలపనుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తును పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు అందడమే ఆలస్యం. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక ప్రస్తుతం మనకందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు రెడీ అయింది. డిసెంబర్ పూర్తయ్యేలోగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా కూడా పెట్టుకుంది. రైతులకు బోనస్తో పాటు రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లోకి వేయాలని ప్లాన్ కూడా చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాదిలో సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొలువుదీరనున్నారు. ఇది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.